హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈ రోజు మీకోసం ఒక మంచి ఫుడ్ వ్లాగ్ తీసుకొచ్చాను. మా ఛానల్లో ఇంతకు ముందు మేము డాలస్ ఫుడ్ వ్లాగ్ చేసినప్పుడు చాలా మంచి ఆదరణ వచ్చింది, చాలా మంది చూసారు. సో మీ ఇంట్రెస్ట్ కు నచ్చుతుందని చెప్పేసి ఇంకొక ఫుడ్ వ్లాగ్ చేద్దామని మేముండే డెన్వర్ లోని ఫుడ్ వ్లాగ్ చేస్తున్నాము. అన్లైక్ డాలస్ ఫుడ్ వ్లాగ్, ఎప్పుడైతే మేము ట్రిప్ కి వెళ్ళి ఒక 1 వీక్ లో తిన్న ఫుడ్ ఐటమ్స్ అని మీకు ఎలాగైతే వ్లాగ్ చేశానో, ఇదేంటంటే డిఫరెంట్. డెన్వర్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా విజిట్ చేసి అండ్ మాకు నచ్చిన రెస్టారెంట్స్ తో చేస్తున్నాము. ఇది త్రూ అవుట్ ఏ పీరియడ్ ఆఫ్ 3-4 months లో జరిగిన ఫుడ్ వ్లాగ్. సో ఇందులో ఇండియన్ రెస్టారెంట్స్ తో పాటు ఇటాలియన్, మెక్సికన్, ఇండో చైనీస్ అన్ని ఉంటాయి. అలాగే వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి. సో మనం ఫస్ట్ వెళ్తున్న రెస్టారెంట్ వచ్చేసి గోదావరి రెస్టారెంట్ వచ్చేసి మనకి సెంటీనియల్ కొలరాడోలో ఉంది. ఎందుకో తెలియదు కానీ నేను వెజ్ ప్రిఫర్ చేస్తున్న రోజు గోదావరికి వెళ్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలానే అవుతుంది మాకు. సో ముందుగా ఈసారి మేమేం ఆర్డర్ చూసామో చూద్దాము. సో సమ్ పన్నీర్ కర్రీ అండ్ బటర్ నాన్ అండ్ రుమాలి రోటీ. అలాగే ఈసారి వచ్చేసి మెయిన్ కోర్స్ లో కామత్ ఫ్రైడ్ రైస్ అండ్ గోంగూర వెజ్ బిర్యానీ ఏదో చెప్పాను. సో నాకైతే కామత్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం ఇండియా ఎప్పుడు తిన్నానో తెలియదు కానీ ఇక్కడ తిన్నప్పుడు మాత్రం నేను ఫుల్లీ సాటిస్ఫైడ్, నాకు బాగా నచ్చింది. బాగుంది. అలాగే ఇక్కడ రెగ్యులర్ గా మేము తినే ఐటమ్స్ వచ్చేసి దాబా స్టైల్ ఆలూ కర్రీ అండ్ ఓల్డ్ సిటీ స్టైల్ వెజ్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ, ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఇక్కడ ఎప్పుడైనా చెప్పాను కదా వెజ్ అవుతుంది, బట్ అప్పుడప్పుడు మేము నాన్ వెజ్ తీసుకున్నప్పుడు తాగుబోతు కోడి అనే ఒక చికెన్ స్టార్టర్ తీసుకుంటాము. అది బాగా నచ్చుతుంది మాకు. అలాగే బయటకు వచ్చేసినప్పుడు ఒక చిన్న స్వీట్ పాన్ తీసుకున్నాను. సో ఇలా మన ఫస్ట్ వ్లాగ్ లో, ఈ డెన్వర్ ఫుడ్ వ్లాగ్ లో ఫస్ట్ రెస్టారెంట్ వచ్చేసి గోదావరి. ఇక్కడ నాకైతే ఫుడ్ బాగానే నచ్చింది. సో నెక్స్ట్ ఇండియన్ రెస్టారెంట్స్ నుంచి డైరెక్ట్ గా మిమ్మల్ని ఇటాలియన్ క్యూజిన్ లోకి తీసుకెళ్తాను. పిజ్జా అంటే ఇష్టపడని కిడ్స్ ఉండరు. అలాగే నాకు కూడా పిజ్జా అనేది వీక్లీ వన్స్ కంపల్సరీ కావాల్సిందే. సో అందుకోసం ఏంటంటే నాకు నచ్చిన వన్ ఆఫ్ ద మై టాప్ 2 పిజ్జా చాయిస్ లో ఉండే రెస్టారెంట్ కి తీసుకెళ్తున్నాను. అదేంటంటే మాడ్ పిజ్జా వచ్చేసి క్యాసల్ రాక్ లో ఉంది. దానికి చాలా బ్రాంచెస్ ఉంటాయి. మాకు దగ్గర ఏంటంటే క్యాసల్ రాక్ ది బ్రాక్లీ, ఐ థింక్ ది రోజ్మెరీ అండ్ ఆలివ్ ఆయిల్ అండ్ the other one too, the nuts, not the salt, the సో ఇక్కడ ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తా అంటే 2 things. ఒకటి ఏంటంటే ఇక్కడ మెగా డవ్ పిజ్జా అని దొరుకుతుంది. కొంచెం ఎక్కువ డవ్ పెడతారు అందులో. అలాగే మన కళ్ళ ముందే మనకు నచ్చిన సాస్, మీకు పెస్టో సాస్ అంటే పెస్టో సాస్, లేకపోతే రెగ్యులర్ టమాటో సాస్ అంటే టమాటో సాస్, లేకపోతే బార్బిక్యూ సాస్, ఏదైనా మీ కళ్ళ ముందే పెడతారు. అలాగే మీకు నచ్చినన్ని టాపింగ్స్ మీరు వేయించుకోవచ్చు. సో ఒక దాంట్లో నేను ఏంటంటే చిక్ పీస్ అండ్ కార్న్, అలాగే బ్రాక్లీ రెగ్యులర్ గా ప్రిఫర్ చేయగానే బ్రాక్లీ వేయించాను. ఇంకొక దాంట్లో పిల్లల కోసం ఒక సైడ్ అంతా చీజ్ అండ్ ఇంకో సైడ్ మొత్తం బార్బిక్యూ సాస్ తోటి ఇంకో ఏదో చేసాము. దాన్ని మనమే చెప్పినట్టుగా వాళ్ళు నచ్చినన్ని టాపింగ్స్ అన్ని వేసుకుంటూ చేస్తారు. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు మన పిజ్జాని కస్టమైజ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చే ఓవెన్, అది ఫైరీ ఓవెన్, అందులోనే పెట్టి వెంటనే తీసిస్తారు. సో డైరెక్ట్ ఓవెన్ టు యువర్ ప్లేట్, అది ఆసమ్ ఫీలింగ్. సో మేము ఇప్పుడు తినడానికి స్టార్ట్ చేసాము. పెస్టో సాస్ దాంట్లో చెప్పాను కదా మీకు చిక్ పీస్, కార్న్, బ్రాక్లీ ఇలా అన్ని వేసాను. అలాగే ఇక్కడ సైడ్ డిప్పింగ్స్ కూడా, అంటే సాసులు కూడా మంచిగా ఉంటాయి. ఒకటి హనీ బేస్డ్ ఒకటి ఉంటాడు, ఒకటి సిరాచా ఇట్లాంటి ఇస్తాడు. సో వర్త్ ఇట్. కానీ ఏంటంటే మనకి ఈ పిజ్జా వచ్చేసి రెగ్యులర్ గా మనకు దొరికే పిజ్జాస్ కంటే చాలా కాస్ట్లీ ఉంటది. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ వర్త్ ఇట్. మీరు ఎన్ని డాలర్స్ ఎక్కువ స్పెండ్ చేసినా కూడా మీరు రెగ్యులర్ గా తినే పిజ్జాకి ఈ పిజ్జాకి ఖచ్చితమైన తేడా ఉంటది. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. సో మేము తింటున్నాము. అలాగే మా కిడ్స్ పిజ్జాని రివర్స్ లో తింటారు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ చీజ్ పిజ్జాని తినడానికి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఇట్లా పైన టాపింగ్స్ ఏం కింద పడిపోతాయన్న ఆలోచన ఉండదు. వి ఎంజాయ్ మాడ్ పిజ్జా ఎ లాట్.
సో ఇప్పటివరకు మేజర్గా 2 రెస్టారెంట్లు చూసాం కదా. నెక్స్ట్ మళ్ళీ మూవ్ బ్యాక్ టు ఇండియన్ రెస్టారెంట్. మనం వెళ్తున్న ఇండియన్ రెస్టారెంట్ వచ్చేసి ది హ్యాంగ్అవుట్స్ ప్లేస్. అయితే రెగ్యులర్ గా మనం రెస్టారెంట్ అనగానే వెళ్ళేసి నాన్, బిర్యానీ ఇలానే తింటాం కదా ఎక్కువ సార్లు డిన్నర్కి వెళ్ళేసి. డిన్నర్ టైంలో బ్రేక్ఫాస్ట్ బఫే లాంటి ఒకటి ఏమైనా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మేము హ్యాంగ్అవుట్స్ ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ ప్రతి వీక్ లో ఐ థింక్ థర్స్డే ఆర్ సంథింగ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ని బఫేలో పెడతారు. ఒక ట్రై చేయి. సో ఈ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే అన్ని మసాలాలు వీళ్ళు చేసుకునే మసాలాలే, బయట నుంచి ఏం మసాలాలు కొనుక్కోరు. సో ఏంటంటే మన ఇంట్లో ఉన్న టేస్ట్ కి రెస్టారెంట్ టేస్ట్ కి డిఫరెంట్ ఉంటది కదా. వీళ్ళది ఏంటంటే ఇంట్లోకి రెస్టారెంట్ టేస్ట్ కి మధ్యలో ఉంటది, బట్ బాగుంటది. సో మనం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఈసారి ఏంటంటే బఫేలో ఐటమ్స్ ఏమున్నాయో చూద్దాము. సో ఇడ్లీ, వడ, బోండా, అలాగే పక్కకి వెళ్తే ఉప్మా, పొంగల్, సాంబార్, కర్డ్ రైస్, ఒక 2-3 రకాల చట్నీస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనము బఫేలో తీసుకోవచ్చు. అలాగే మీ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు నచ్చిన దోశల్ని మీరు చెప్తే వాళ్ళు వెంటనే దోశలు వేసి తీసుకొని వచ్చేసి మీకు ఇస్తారు. ఏంటంటే మేము మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ ఇలా చెప్పాము. బట్ మైసూర్ మసాలా దోశ, కారం దోశ, గీ కారం దోశ ఇట్లాంటివి కూడా ఉంటాయి అవైలబుల్. సో బఫేలో ఇవి బాగా నచ్చుతాయి మాకు. ఏంటంటే జస్ట్ ముందుగా ఇడ్లీ, వడ ఇలా తినేసేసి ఒక 2-3 దోశలు తినేసినామంటే అంటే ఫ్యామిలీ మొత్తానికి ఒక 3-4 దోశలు కొంచెం తోటి మాకు సరిపోతుంది. అలాగే లాస్ట్ లో స్వీట్ పొంగల్ అంటే బెల్లన్నము, తర్వాత జిలేబీ కూడా ఉన్నారు. జిలేబీ అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు ఉండదు. బట్ ఏంటంటే మాకు ఎప్పుడైనా రెగ్యులర్ గా బిర్యానీలు ఇవే తింటున్నాం కదా, వేరే ఏమైనా ట్రై చేద్దామంటే ఇక్కడికి వెళ్తాము. బాగా నచ్చుద్ది మాకు. సో ఇప్పుడు వచ్చేసి ఒక స్పెషల్ మెన్షన్. రెస్టారెంట్ పూర్తిగా కవర్ చేయట్లేదు కానీ మేము ఎప్పుడైనా బిర్యానీ తినాలి అనిపించిందంటే మేము ఖచ్చితంగా వెళ్ళే ప్లేస్ వచ్చేసి దేశీ బైట్స్. దేశీ బైట్స్ అనేది అరోరా కొలరాడోలో ఉంటది. సో నా ఒపీనియన్ లో అయితే ఇది అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీస్ అవైలబుల్ ఇన్ డెన్వర్, కొలరాడో. సో మేము రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ కోసం అని కాదు కానీ ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళి ఆకలిగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళేసి బిర్యానీలు ఆర్డర్ చేసుకుని తినడానికి ఒక ప్లేస్ ఉంటది కదా, అలాగా మేము దీన్ని ట్రీట్ చేస్తాము. ఇక్కడ బిర్యానీస్ దే స్టార్ట్ విత్ స్పైస్. ఓకేనా? నెక్స్ట్ టైం. సో మటన్ గీ రోస్ట్ బిర్యానీ, అలాగే చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇక్కడ ఇవే కాకుండా మాకు జింజర్ ఫ్రైడ్ చికెన్ రైస్ అండ్ ఇరానీ చాయ్ కూడా బాగా నచ్చుద్ది. డైనింగ్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాం కానీ బిర్యానీ కోసం మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము దేశీ బైట్స్ ప్రిఫర్ చేస్తాం. సో ఇప్పటి వరకు అన్ని ఇండియన్ అండ్ పిజ్జా ప్లేసెస్ వెళ్ళాం కదా. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక 2 డిఫరెంట్ థింగ్స్ ట్రై చేద్దాం. అలాగే మా ఇంటి దగ్గర ఉండే ఒక మెక్సికన్ రెస్టారెంట్ కి తీసుకెళ్తున్నాను. అది పేరు వచ్చేసి లాస్ ఫహిటాస్ రెస్టారెంట్, క్యాసిల్ పైన్స్ లో ఉంటది. అదే ఎక్స్టెండ్ చేసినట్టున్నారు. సో నేను ఎప్పుడైనా ఇండియన్ కాకుండా వేరే ఎప్పుడైనా వెళ్తే అక్కడ నేను ఫిక్స్డ్ మెనూ తోటే వెళ్తా. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కొత్త ట్రై చేసి డిసప్పాయింట్ అవ్వడం కంటే మనకు తెలిసిన డిషెస్ మాత్రమే ఆర్డర్ చేయడం బెటర్ అని చెప్పేసి. సో మనం వెళ్ళగానే ఎవరికైనా మెక్సికన్ దాంట్లో ఒక డిప్ సాల్సా ఇచ్చేసి అలాగే టోటియా చిప్స్ ఇస్తారు కదా, దాంతో స్టార్ట్ చేస్తాము. అలాగే చికెన్ ఫహిటాస్ మాత్రమే ఆర్డర్ చేస్తాను నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రెస్టారెంట్ లో. అది ఎందుకో కూడా లాస్ట్ కి చెప్తా. సో చికెన్ ఫహిటాస్ వేడి వేడిగా వస్తుంది. అంతలో పాటు ఒక చిన్న రైస్, సాలెడ్, గువాకమోలీ, క్రీమ్, సమ్ కార్న్ టార్టియాస్ ఇవన్నీ ఇస్తారు కదా. సో దీంతో పాటు ఒక 2 చికెన్ ఫహిటాస్ చెప్పుకున్నామంటే మేము 4 మెంబర్స్ కి మాకు సరిపోతుంది. సో బట్ ఈ రెస్టారెంట్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ రెస్టారెంట్. మీరు మామూలుగా ఇండియన్ రెస్టారెంట్ లో ఒక సూపు, ఒక స్టార్టర్, 2 మెయిన్ కోర్సులు ఇవన్నీ చెప్పి లాస్ట్ కి డెజర్ట్ చెప్తే ఎంత అవుతుందో ఈ ఒక్క 2 చికెన్ ఫైటాస్ కి మాత్రమే అంత అవుతుంది. ఎందుకంటే లాస్ట్ కి వీడి 18% గ్రాట్యుటీ కూడా వీడే వేసుకుంటాడు. మనం ఇవ్వాల్సిన టిప్ అంటే ముందే వేసుకుంటాడు వాడు. సో మాకు ఇది బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేను డెన్వర్ లో ఇంకొక 2 వేరే మెక్సికన్ రెస్టారెంట్స్ ట్రై చేసిన, బట్ అక్కడికంటే చికెన్ ఫైటాస్ వీడే ది బెస్ట్ చేస్తాడు. సో ఇందులో ఇంకొక మనం చూస్తున్న
వ్లాగ్ లో ఇంకొక స్పెషల్ మెన్షన్ వచ్చేసి ఫుడ్ ట్రక్, చార్మినార్ ఎక్స్ప్రెస్ అనే ఫుడ్ ట్రక్ డెన్వర్ లో కొన్ని ప్లేసెస్ లో కనబడుతుంది. అప్పుడప్పుడు ఇండియన్ గ్రాస్ రేస్ పక్కన పెడుతూ ఉంటారు. సో ఈ వ్లాగ్ లోకి ఇది ఎందుకు వచ్చిందంటే డెన్వర్ లో కూడా ఇండియన్ ఫుడ్ ట్రక్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పడానికి. మేము ఒకసారి ట్రై చేసాము చికెన్ ఫ్రాంకీ, పిల్లలకి బాగా నచ్చింది. సో ఇంకా చాలా చాలా ఫుడ్ ట్రక్స్ డెన్వర్ లో రావాలని కోరుకుంటూ నెక్స్ట్ దానికి మూవ్ అయిపోదాం. Oh, nice. Okay. So chicken frankie, right? Yeah. Take it. How is it, Vishu? Good. Good? Vishu, Avi? Yum. Yum? So we got it from there. So car lo వచ్చి కూర్చొని ఏంటిది ఏం తింటున్నారా అవి? చికెన్ ఫ్రాంకీ. ఓకే, సో ఫైనల్ రెస్టారెంట్కి వచ్చేసామండి. ఈ వ్లాగ్కి వచ్చేసి ఇదే ఫైనల్ థింగ్. బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే మాంక్స్ అనే ఇండో చైనీస్ రెస్టారెంట్. సో దీన్ని లాస్ట్ లో పెట్టడానికి గల కారణం ఏంటంటే నాకు బాగా నచ్చింది. సో కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి దీన్ని లాస్ట్ లో పెట్టాం. నేమ్ వచ్చేసి మాంక్స్ ఇండియన్ ఫ్యూజన్ కుజిన్ అండ్ బార్. సో ఇది ఇంగిల్వుడ్ కొలరాడోలో ఉంది. సో మాంక్స్ అని ఇండో చైనీస్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో ఎలా ఉంటుందో చూద్దాం. సో ముందుగా మేము ఫస్ట్ టైం ఇది వెళ్ళడము. సో మేము వెళ్ళేసి అక్కడ అడిగితే సజెషన్స్ అడిగాము వాళ్ళని, ఏది బాగుంటుంది అని చెప్పేసి. సో మాకు నచ్చినవి ఆర్డర్స్ చెప్తూ వాళ్ళు సజెషన్స్ కూడా మంచిగా ఇచ్చారు. సో కిడ్స్ మెనూ కంటే ఇదే బెటర్, లైక్ ఫుల్ మెయిన్ కోర్స్ తీసుకోవడం బెటర్ అని చెప్పేసి అలాంటి సజెషన్స్ బాగా ఇచ్చారు. సో అంబియన్స్ బాగుంది, అంతా బాగుంది. అయితే మేము వచ్చేసి హాట్ అండ్ సోర్ చికెన్ సూప్ అండ్ చికెన్ మంచూరియా చెప్పాము. సూప్ వచ్చేసి కొంచెం కారం అనిపించింది, బట్ కొంచెం కోల్డ్ ఉన్నప్పుడు వెళ్ళాను, అది బాగా హెల్ప్ చేసిందని అనుకోవాలి. ఎట్లుంది? మైల్డ్, బాగుంది. సో చికెన్ మంచూరియా డిఫరెంట్ టేస్ట్. రెగ్యులర్ గా మనకు ఇండియన్ రెస్టారెంట్ లో దొరికే టేస్ట్ కంటే కొంచెం బెటర్, అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంది. బాగా నచ్చిన ఐటమ్ ఏంటంటే మెయిన్ కోర్సు. అందులో ఏంటంటే మేము వచ్చేసి స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ చెప్పాము, అలాగే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాము. సో వాళ్ళకి ముందు ఏంటంటే కిడ్స్ ఉన్నారని చెప్తే వాళ్ళు మైల్డ్ గానే చేసుకొని వచ్చారు. సో అది మీడియం టు మైల్డ్ మధ్యలో ఉంది అండ్ కిడ్స్ లవ్డ్ ఇట్. నేను యూఎస్ లో ట్రై చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ నూడిల్స్ అని చెప్పేయాలి. సో మెనూలో ఇంకా చెప్పాలంటే మ్యాజికల్ మ్యాగీ రోల్స్ అనేది కూడా బాగుంటుందంట. అది ఎప్పటికీ వాళ్ళ దాంట్లో ఫేమస్ అంట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయాలి. అలాగే ఇక్కడ బిర్యానీస్ వచ్చేసి కర్ణాటక స్టైల్ బిర్యానీస్ అంట. మేబీ నెక్స్ట్ ఎప్పుడైనా కొంచెం బిర్యానీ డిఫరెంట్ గా తినాలనిపించినప్పుడు వెళ్ళి ఇక్కడే ట్రై చేస్తాము. బట్ దిస్ రెస్టారెంట్ ఈస్ అమేజింగ్. లెస్ నోన్, అంటే అంత ఫేమస్ కాదు అనిపించింది, బట్ రెగ్యులర్ గా అందరి నోట్లలో నానే ప్లేస్ కాదు. బట్ డెఫినెట్ గా మీరు అందరూ ట్రై చేయొచ్చు. ఐ వుడ్ సే ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. రీజనబుల్ ప్రైజెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే క్వాంటిటీ. వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ ఒక 2 నూడిల్స్ తీసుకున్నారంటే 4 to 5 పీపుల్ ఈజీగా తినేయచ్చు, అంత బాగుంది. అండ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు బాగా నచ్చాయి. సో అంతేకాకుండా ఇక్కడ ఫైనల్ గా వచ్చేసరికి ఫ్రీ ట్రీట్స్ కూడా ఇచ్చారు కిడ్స్ కి. సమ్ ఐస్ క్రీమ్, వాళ్ళు దానికే బాగా ఎగ్జైట్ అయిపోయారు. సో ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మోర్ ఫుడ్ వ్లాగ్స్ చూడాలనుకుంటే కింద కమెంట్స్ లో చెప్పండి. మేము we will try to get more details and more vlogs around food. Thank you.